హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి వర్మ. నేను ఈరోజు యూట్యూబ్లో మొదటి వీడియో చేస్తున్నాను. అదేంటంటే ఈఎస్ఐ కార్డు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి అందరికీ ఉంటుంది. కానీ చాలామందికి అది ఎలా యూజ్ చేయాలి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది తెలియదు. ఈరోజు నేను ఎలా ఈఎస్ఐ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందామని వీడియో చేస్తున్నాను. ఈ ఈఎస్ఐ కార్డుని ఈ పెహచాన్ కార్డు అని పిలుస్తారు. అయితే మొదటగా గూగుల్లోకి వెళ్ళి ఈఎస్ఐసి అని టైప్ చేయాలి. ఆ వచ్చిన మొదటి లింక్ని క్లిక్ చేయాలి. కిందకు స్క్రోల్ చేయగానే ఇన్సూర్డ్ పర్సన్ ఆర్ బెనిఫిషరీ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఓకే అని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత అది లాగిన్లోకి తీసుకెళ్తుంది. లాగిన్లోకి వెళ్ళాక యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ కోడ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యూజర్ నేమ్ అనేది మీకు ఆల్రెడీ మీరు ఈఎస్ఐ కడుతున్నప్పుడు మీకు ఒక నెంబర్ ఇస్తారు, దాన్ని యూజర్ నేమ్ అంటారు. ఒకవేళ కొత్త వ్యక్తి అయితే ఆ పాస్వర్డ్ని ఫర్గెట్ పాస్వర్డ్ పెట్టి ఓటీపీ ద్వారా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ కన్ఫర్మేషన్ చేసుకుంటే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు పాస్వర్డ్ ఉంటే ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టక అవసరం లేదు. డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ కింద క్యాప్చా ఎంటర్ చేసి ఓకే చేస్తే మీకు సైట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత వ్యూ ఆర్ ప్రింట్ ఈ పెహచాన్ కార్డ్ అని మీకు ఒక ఆప్షన్ ఉంటుంది బాటంలో. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీకు కావాలంటే ఎడిట్ కోడ్ చేసుకోవచ్చు. దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత మీకు ఎంప్లాయర్ ఎవరైతే వాళ్ళ దగ్గర సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. దానిలో బ్యాక్ సైడ్న అక్కడ మీ సంతకం అవసరం ఉంటుంది. మీ ఫ్యామిలీ ఫోటో అంటించాలి. దాని మీద ఫ్యామిలీ ఫోటో అంటించేసి తర్వాత మీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఫర్ సపోజ్ ఆప్కాస్ అనుకోండి, ఆప్కాస్ వాళ్ళు ఫోటో పైన సైన్ చేసి మనకి ఇస్తారు. ఇది మీరైనా డౌన్లోడ్ చేసుకొని అక్కడ చేయించుకోవచ్చు. తద్వారా మీరు ఈఎస్ఐ కార్డుని పొందుతారు. తర్వాత వీడియోలో మీకు హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి ఏంటనేది చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.